హాయ్ బిలేనియర్స్, నా పేరు చంద్రశేఖర్. ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీని ఎడ్యుకేషనల్ పర్పస్గా క్రిప్టోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ 5+ ఇయర్స్ నేను చేస్తున్నాను. దీనిలో ఇప్పుడు ఏబిఎస్ మీకు కాయిన్ మార్కెట్ క్యాప్లో లైవ్గా రేట్ చూపిస్తున్నాను. ప్రీ లాంచ్ నెక్స్ట్ మంత్ ఫుల్ ఫ్లెజ్ లాంచ్లో ఉంది. అప్పుడే $1 నుంచి $5.40 వచ్చింది ప్రైస్. ఏబిఎస్ టోకన్ ఏఐ ట్రేడింగ్ బోర్డ్ ద్వారా మనకి ఫారెక్స్ క్రిప్టో ట్రేడింగ్ చేసి మనకి పర్సంటేజ్ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చక్కగా ఇన్వెస్ట్ చేసి కూడా సంపాదించుకోవచ్చు, లేదు అంటే టీమ్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. లైవ్గా మీకు కాయిన్ మార్కెట్ క్యాప్ ఇక్కడ చూడండి. కాయిన్ మార్కెట్ క్యాప్లో ఏ కాయిన్ కూడా అంత ఫాస్ట్గా లాంచ్ అవ్వదు. ప్రీ లాంచ్ నెక్స్ట్ మంత్ థాయిలాండ్లో అది పెద్ద గ్రాండ్ లాంచ్ ఉంది. మనకు తెలుస్తుంది డేట్ ఎప్పుడు అనేది. మనకు థాయిలాండ్లో గ్రాండ్ లాంచ్ ఉంది. క్రిప్టో ఏటీఎమ్స్, ఫారెక్స్ ఎక్స్చేంజ్ కూడా, క్రిప్టో ఎక్స్చేంజ్, ఫారెక్స్ ఎక్స్చేంజ్, ఎస్ బ్యాంక్ ఎక్స్చేంజ్ ఉంది. ఇది కాయిన్ మార్కెట్ క్యాప్. దీని గురించి మొత్తం డీటెయిల్ నేను చెప్పబోతున్నాను. ఫిక్స్ రేట్ ఇక్కడ చూడండి, 2,10,00,000 కాయిన్లే బిట్ కాయిన్ లాగానే ఉంది. సో ఇప్పుడు ఓన్లీ 2%, అంటే 42 లక్షల కాయిన్లే మనకు రొటేషన్లు ఉంటాయి 2 ఇయర్స్ వరకు. 2 ఇయర్స్ వరకు ఇది మార్కెట్లో అప్పుడే రాదు కాయిన్. మిగతా రిమైనింగ్ కాయిన్స్ 97% కాయిన్స్, ఓన్లీ 42 lakhs సర్క్యులేషన్. అందుకనే రేట్ ఇట్లుంది. $1 లాంచ్ అయింది. ఇప్పుడు మీకు లైవ్గా కాయిన్ మార్కెట్ క్యాప్ చూపించాను. అది దీని డైరెక్టరీస్ అంటారండి. డైరెక్టరీస్లో డిఫరెంట్ డైరెక్టరీస్లో మనకి కాయిన్ విడుదలైంది. గ్రాండ్ లాంచ్ ముందల్నే మనకి పెద్ద డైరెక్టర్స్లో చూడండి, కాయిన్ పాపరికా, కాయిన్ మార్కెట్ క్యాప్, కాయిన్ గీకో, ఇంత పెద్ద ఎక్స్చేంజెస్, ఎల్ బ్యాంక్, ప్యాన్కేక్ స్వాప్, ఇట్లా పెద్ద ఎక్స్చేంజెస్లో, సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో డైరెక్టర్స్లో లాంచ్ అయింది కాయిన్. ఇప్పుడు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏదన్నా క్లిక్ చేయండి, కాయిన్ పాపరికా డైరెక్టరీ, మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఏంటి మార్కెట్లో ఎంత ట్రేడింగ్ అవుతుంది, ఎంత A to Z ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మీరు కావాలంటే కాయిన్ అమ్ముకోవచ్చు, ఎక్స్చేంజ్లో తీసుకొని లేదా వ్యాలెట్లో పెట్టుకోవచ్చు. మొత్తం టోకనామిక్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ కాయిన్ది 3211 ర్యాంక్లో ఉంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చెప్తాను. డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో 9664061995 నెంబర్ మెసేజ్ చేయండి, ఆడియో పెట్టండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎవరైతే క్రిప్టో ద్వారా ఇప్పుడు బుల్ రన్ ఉంది, సంపాదించుకుంటాను, నేను ఒక చిన్న ఇన్వెస్ట్ చేసుకుంటాను, $50తో స్టార్ట్ చేస్తాను అంటే తప్పకుండా మీరు రావచ్చు. మినిమం $50తో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయవచ్చు. సో నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాను, ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. మీరు కూడా రీసెర్చ్ చేయాలి. మీరు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకొని తప్పకుండా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ని మల్టిపుల్ చేసుకోవాలి, దాన్ని కంపౌండింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ బుల్ రన్లో సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు మీకు డైరెక్ట్ టోకనామిక్స్ చూపించాను. మీకు డైరెక్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్లో, కాయిన్ పాపరికాలు అన్నింటిలో కూడా చూపిస్తున్నాను. డైరెక్టర్స్లో, ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అయింది అది. సో అది మీకు పర్సనల్గా జూమ్లో వచ్చి మీకు మొత్తం ట్రైన్ చేస్తాను. 9 o'clock జూమ్ కూడా ఉంటుంది, పర్సనల్ జూమ్ కూడా ఉంటుంది. A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ఏదైనా చిన్న క్యాపిటల్ పెట్టి పెద్దగా చేసుకుంటానంటే, థాయిలాండ్ కూడా రావాలంటే కూడా మీకు థాయిలాండ్ ఎలిజిబిలిటీ ఉంది. ఎంత ఏంటి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, టీమ్ చేసుకుంటే ఎంత వస్తుంది అని ప్రోగ్రామ్ అనమాట. 10 to 15 minutes పడుతుంది మొత్తం ప్రాజెక్ట్ చెప్పడానికి. సో మీకు లైవ్గా చూపించాను. కాయిన్ బిఫోర్ లాంచే ఎట్లా ఎక్స్చేంజెస్లో వచ్చింది. ఈయన వసీం గారు అని 1,500 crore అనే హోల్డ్ చేస్తున్నారు. క్రిప్టో 100 ATMsలో అడ్వర్టైజ్ ఏదైతే ఉంటాయో దాన్ని ఫ్రాంచైజ్ చేస్తున్నారు. 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫారెక్స్ అండ్ క్రిప్టోలో ఉంది. సో మన సొంత ఎక్స్చేంజ్, ఏ విధంగా ఈ కాయిన్ పెరుగుతుంది, ఎందుకు ఈ కాయిన్కి ఇంత క్రేజ్ ఉంది, ఎందుకు $1 నుంచి $5 వచ్చింది, ఏంటి మొత్తం డీటెయిల్ మనం ఈ ప్రోగ్రామ్ చూద్దాం. మన కాయిన్ బిఫోర్ లాంచ్ సైబర్ స్కోప్ ఆడిట్ కూడా అయిపోయింది. అంటే సైబర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది, అది కూడా ఆడిట్ అయిపోయింది. చూడండి, ఏబిఎస్ కాయిన్ టోకన్ సక్సెస్ఫుల్లీ సైబర్ స్కోప్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిట్స్ ఫ్లయింగ్ కలర్స్ బయటికి వచ్చేసింది ఆడిట్ ద్వారా. ఎందుకంటే నాకు క్రిప్టో ఏటీఎమ్స్ మీద, ఫండింగ్ మీద, పెద్ద ఫారెక్స్ ఎక్స్చేంజ్ మీద, క్రిప్టో ఎక్స్చేంజ్ మీద గ్రిప్ ఉన్న మనిషి. ఆఫీస్ కూడా మన ఇంద్రాపురంలో, ఢిల్లీలో ఉంది ఆఫీస్. కూడా నేను వీడియో పెడతాను. అన్ని వీడియోస్ డీటెయిల్గా 1-to-1 పెడుతుంటాను. నేను మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తానంటే, మనకు మంచిగా అనిపించింది చేస్తాము. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చేసుకోవాలి, మన ఇన్వెస్ట్మెంట్ని కంపౌండ్ చేసుకోవాలి. ప్రాఫిట్ లాస్ అన్నింటిలో ఉంటుంది, కానీ మనం రిస్క్ తీసుకుంటేనే బిగ్ విన్స్ వస్తాయి. బిగ్ రిస్క్ బిగ్ విన్ అనమాట, అదనమాట. సో ఆఫీస్ గురించి నేను తర్వాత వీడియో చేస్తాను. ఇప్పుడు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనది ఎస్ బ్యాంక్ అంటే A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి మిషన్ విజన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే దాని ఎవరైతే క్రిప్టోలో అనుభవం ఉన్న వాళ్ళు, టోకన్ నేమ్ ఎస్ బ్యాంక్ సర్వీసెస్, సింబల్ ABS, BEP20 మీద ఉంటుంది. ట్రస్ట్ వ్యాలెట్ మీరు తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో కూడా నేను నేర్పిస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అమ్ముకోవచ్చు, ఎక్స్చేంజ్లో తీసుకొని వెళ్ళి. ఇక్కడ చూసుకుంటే 97% లాక్ ఉంది. 26 ఎండ్ వరకు, అంటే 2 years వరకు లాక్ ఉంది, 1.5 year వరకు. ఓన్లీ 2%
మనకి మొత్తం సర్క్యులేషన్లో ఉంది. మిగతా అంతా కూడా 1% లీడర్స్కి ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేస్తారో వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనమాట. అంటే జస్ట్ 63 lakhs లోపల 42 lakhs సర్క్యులేషన్లో, అందుకని దీని క్రేజ్ అంతా. ఎల్ బ్యాంక్లో ఇది లిస్టెడ్ అయిన $1తో 27 February సాఫ్ట్ లాంచ్ అనమాట. ఇంకా పెద్ద లాంచ్ ఐలాండ్లో ఉంది. పెద్ద పెద్ద క్రిప్టో ఏటీఎంస్ చేస్తున్నారు. ఎందుకు ఇది పెరుగుతుంది? ట్రస్ట్ వ్యాలెట్లు ఎక్కడ మీరు సేవ్ చేసుకోండి, డబ్బులు మీరు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్చేంజ్లో తీసుకొని సంపాదించుకోవచ్చు. దీని ప్రిడిక్షన్ $100 2026 వరకు. ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించేశాను ఏ ఎక్స్చేంజ్లో రాబోతుంది అంటే BitBNS, Gate.io, KuCoin, Bybit, Bitmart, STX, మెక్స్ గ్లోబల్, ప్రాఫిట్ గ్లోబల్, మన CoinDCX, ఎస్ బ్యాంక్, వీళ్ళ సొంత ఎక్స్చేంజ్ కూడా రాబోతుంది. ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కాబట్టి ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎక్స్చేంజెస్, టాప్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వబోతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎల్ బ్యాంక్లో వచ్చేసింది, ఇంకా ప్యాన్కేక్ స్వాప్లో ఉంది. ఇట్లా మనకి ఈ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు రోడ్ మ్యాప్లో అదే ఉందన్నమాట. లిస్ట్ ఆల్రెడీ మనం డైరెక్టరీస్ అంటే మనం ఫోన్ బుక్ ఎట్లా చూస్తాం, అడ్రసెస్, ఫోన్ నెంబర్, పేరు ఎట్లా అని ఇవన్నీ కూడా చూపించేసాను మీకు. ఇప్పుడే ఫస్టే చూపించేసాను, అందుకనే ఎక్కడెక్కడ లింక్, ఎక్కడెక్కడ లిస్ట్ అయిపోయింది అనేది. ఎందుకంటే లిస్టింగ్ మామూలుగా ఉండదండి. 1 కోటి to 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క డైరెక్టర్స్లో మనము కాయిన్ని అట్లా చూపించాలి అంటే, దాన్ని టోకనామిక్స్ చూపించాలంటే అన్నీ కూడా మనం డబ్బులు పెడితేనే అది అవుతుంది. ఆయన గట్స్ ఉన్న పర్సన్ కాబట్టి ఇలా విధంగా చేస్తున్నాడు. మనకి ఎట్లా పెరుగుతుంది అంటే సొంత ఎక్స్చేంజ్ వస్తుంది, సొంత బ్రోకర్ హౌస్ వస్తుంది. మనదేనే ఫారెక్స్ క్రిప్టో 8 to 15% మధ్యన ఆయన ప్రాఫిట్స్ ఇస్తున్నాడు 3+ years నుంచి, 4 years నుంచి. అందుకని సొంత ఎక్స్చేంజ్ వస్తే ఇంకెక్కువ ఎఫర్ట్స్ ఉంటాయన్నమాట. మన సొంత ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడ ఏటీఎంస్, డెబిట్ కార్డ్, బ్లాక్ చైన్, యాప్, వ్యాలెట్, పే, ఎక్స్పో అంటే మెటావర్స్, NFT, ఏదైతే టెక్నాలజీ కావాల్సిందో గేమ్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 2 years or 3 years పడుతుంది. దానిలోపల ఎవరైతే 1 by 1 తేవాలని చూస్తున్నారు. నెక్స్ట్ లాంచ్లో ఏవేవి ఉంటాయనేది మనకి పెద్ద గ్రాండ్ లాంచ్లో థాయిలాండ్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ రోడ్ మ్యాప్ చెప్పాను. ఎక్కడ ఉందంటే ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యే ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ సెకండ్ స్టేజ్లో ఉంది. కమ్యూనిటీ బిల్డింగ్, క్రిప్టో ఫారెస్ట్ ఎడ్యుకేషన్, ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ ఓన్ క్రిప్టో ఫారెస్ట్ ఎక్స్చేంజ్ చేస్తుంది, బ్రోకర్ హౌస్ వస్తుంది. తర్వాత వెబ్ 3.0 వ్యాలెట్, NFT ప్లాట్ఫామ్, ABS గేమ్స్ వస్తుంది. తర్వాత కామర్స్ ద్వారా చాలా పెద్దదండి. పార్ట్నర్షిప్ అండ్ కొలాబరేషన్, పేమెంట్ గేట్వేవే యూజ్ చేస్తారు. ఏదైనా వస్తువు కొనుక్కొని మనం డబ్బులు ఇచ్చి ABS కాయిన్ ద్వారా మనము ATM ఇన్స్టాలేషన్ కూడా ఉంది. ATMస్లో అనేక 100 ATMs ప్లస్లో ఫ్రాంచైజ్ చేసి అడ్వర్టైజ్మెంట్స్కి ఫండింగ్ చేస్తుంటాడు. అందుకని ఆ ATMs కూడా ఇన్స్టాలేషన్లో కూడా మన ABS కాయిన్ యూజ్ అవుతుంది. ఇది టోటల్ రోడ్ మ్యాప్ అనమాట. మన ఏంటంటే బోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబో ఎఫెక్ట్స్, ఇదే నా టైటిల్ కూడా ఉంటుంది, ఇంట్రడక్షన్ టు ట్రేడింగ్ అనమాట. మన బోట్ ఎందుకు అంటే అది యాక్యురేట్ చేసే, ఇమోషన్స్ ఉండవు, దాని ఆల్గరిథమ్స్ ఫాలో అవుతుంది, 24/7 ట్రేడింగ్ చేస్తుంది, దాని ఇండికేటర్స్ చూసుకుంటుంది. చాలా ప్రాఫిట్స్ ఉన్నాయన్నమాట బోట్. ఇప్పుడు ఎందుకంటే క్రిప్టో హాల్వింగ్ ఉంది, బుల్ రన్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా చక్కగా టైం, అన్ని కాయిన్స్ పెరుగుతాయి కాబట్టి మనం కరెక్ట్ టైం ఎంట్రీ అనమాట. మనం ఎంట్రీ ఇవ్వాలంటే ఎంత అంటే జస్ట్ $50తో ఎంట్రీ ఇవ్వాలి. నేనేం చేస్తానంటే దీని తర్వాత ఓవరాల్గా ఒక రఫ్కి ఇచ్చేస్తున్నాను మీకు ప్రోగ్రామ్. తర్వాత ఒక్కొక్కటి ఎట్లా బెనిఫిట్స్ వస్తాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేసి నేను పోస్ట్ చేస్తుంటాను, మీరు చూసుకోవచ్చు. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయండి, మీ క్యాపిటల్ తీసుకోండి. తర్వాత మీరు మీకు నస్తేనే ప్రమోట్ చేయండి. చక్కగా మంచి ప్రాజెక్ట్ నస్తారు 100% అది. ఇప్పుడు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోట్ రిఫరల్ అంటే మీరు ఏం పని చేయట్లేదు, బోట్ రిఫరల్ చేశారు. 1 by 1, 1 2 3 4 ఇదన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. ఏం లేదు, సింపుల్గా మీరు బోట్ కొన్నారు $50తో. ఓకే, $50 కొనిన తర్వాత ఎట్లా ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. డాలర్స్ పంపించే ఎట్లా యాక్టివేషన్ అన్ని కూడా చూపిస్తాను. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఎవరిని చేయకపోయినా డైరెక్ట్ ఎవరన్నా వచ్చి మీ కింద బోర్డు కొంటే $15 ఇమీడియట్గా వస్తే, ముగ్గురు వచ్చారనుకో $45 వస్తుంది, 5గురు వస్తారో $75 వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు 15, 5, 3, 2, $1 సంపాదించాలి. అంటే మీరు 5 డైరెక్ట్ చేసుకుంటే చాలు. మీ టార్గెట్ 5 డైరెక్ట్. లేదు నేను బిజినెస్ చేయను సార్, నేను ఓన్లీ రోబోలు అమ్ముకుంటాను అంటే రోబోలు అమ్ముకొని కూడా సంపాదించుకోవచ్చు. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అండి. జస్ట్ క్లియరా? ఇప్పుడు రాయల్టీ బోనస్కి వెళ్దాం. రాయల్టీ చాలా బాగుంది. రాయల్టీ అంటే ఏంటో చెప్తాను. ఏం లేదు, ఒకవేళ మీరు 10 days లోపల మీరు ఒక 3 రోబోలు అమ్మి పెడితే
మీరు సాఫైర్ క్లబ్లో ఉంటారు. సాఫైర్ క్లబ్లో ఏం లేదు, ఒక 18,000 మెంబర్సే ఎలిజిబుల్ అనమాట. 18,000 ఈ మంత్ నాకు 18 లక్షలు కంపెనీకి వచ్చింది అనుకుందాము. 18 లక్షలు వచ్చిన కంపెనీకి ఏంటంటే ఇది డివైడెడ్ బై 18 చేస్తే $100 మనకి పర్ మంత్ వస్తుంది. ఈ మనకి అంటే 18,000 పీపుల్ 18 lakhs ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే $100 మనం రాయల్టీ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 5 times తీసుకోవచ్చు. అంటే మీరు $100 పెడితే $500 వరకు తీసుకోవచ్చు, మళ్ళీ రీటాప్అప్ చేయాలన్నమాట. ఇది ప్యూర్గా మీరు రాయల్టీ క్లబ్లో వెళ్ళిపోతారు. ఆ గ్లోబల్ టర్నోవర్ రోబోస్ ఎన్ని తమ్ముడు పోతున్నాయో అన్నిటితో కూడా మీ పర్సంటేజ్ వస్తుంది. ఎంత అంటే అక్కడ ఓన్లీ 18,000 మెంబర్లు ఉంటారు. అది ఎంత టర్నోవర్ 1 monthలో ఎంత అవుతారో దాన్ని బట్టి మీకు 3% డిస్ట్రిబ్యూషన్ అవుతారనమాట. ఆ టోటల్ ఉన్న వాళ్ళ మధ్యన 3% డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే మీరు 3 సాఫైర్ చేశారనుకోండి, రూబీకి వెళ్ళిపోతారు. రూబీ ఇప్పుడు మూడు రోబోలు అమ్మితే మీరు సాఫైర్ అవుతారు. ఓకే, మీరు అదే 3 సాఫైర్లు చేశారనుకో మీ కింద మీరు ఏమవుతారంటే రూబీ అవుతారు. మీకు అప్పుడు 3% వస్తారు. కానీ అక్కడ 6,000 మంది ఉంటారు. 6,000 మందిలో 18 లక్షలు డివైడ్ అవుతే ఎంత వస్తారో ఊహించుకోండి. ఆల్మోస్ట్ ఒక $300 వరకు మీకు మంత్లీ వస్తుంది. ఇది కూడా మీకు చెప్పాను కదా 5x, అంటే మీరు పెట్టిన క్యాపిటల్ $5,000 పెడితే $5,000 వరకు మీరు హాయిగా తీసుకుంటూనే ఉంటారు ఎవ్రీ మంత్. రాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఎమరాల్డ్ క్లబ్. ఇక్కడ ఓన్లీ 1000 మెంబర్స్ ఉంటారండి. ఎమరాల్డ్ క్లబ్లో ఓన్లీ 1000 మెంబర్స్ ఉంటారు. అక్కడ టోటల్ 1000 మెంబర్స్లో మనకి ఏంటంటే ఒక లెగ్లో 3 రూబీలు అవ్వాలి. ఇంకో అన్ని లెగ్స్ కలిపి 3 రూబీస్ అవుతాయి. రూబీ అంటే ఇప్పుడు చెప్పాను కానీ నేను ఇప్పుడే రూబీ ఎట్లా అనేది 3 సాఫైర్ చేసుకుంటే రూబీ అవుతారని. ఓకే, ఇట్లా 3 ఇక్కడ చేస్తే 6 చేసేసుకున్నారు అనుకో. ఇక్కడ ఏమి టైం లిమిట్ ఏం లేదు, ఎప్పుడన్నా ఎలిజిబుల్ అవ్వచ్చు. ఈ 10 daysలో మాత్రం మీరు సాఫైర్కి వెళ్ళిపోతే చాలు. దీని తర్వాత ఈ గోల్స్ అనేది మీరు ఎప్పుడైనా అచ్చవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ 1000 మెంబర్సే ఉంటారు. 1000 మెంబర్స్కి 18 lakhs డివైడ్ అవుతే ఎంత వస్తుందో మీరు ఊహించుకోండి మంత్లీ అనేది. ఇది కూడా మీకు 5x రిటర్న్ అన్నమాట. ఇది మనకి రాయల్టీ బోనస్. లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు, మన కాన్సెప్ట్ నడుస్తున్నంత వరకు చక్కగా మనకి రాయల్టీ వస్తూనే ఉంటుంది. మన క్యాపిటల్ ఏం చేయకపోయినా, మనం ఎవరు చెప్పకపోయినా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనుకుందాం. ప్యాసివ్ బోనస్ థర్డ్ పార్ట్ చెప్తున్నాను. రాయల్టీ చెప్పేశాను, మీకు బోట్ రిఫరల్ చెప్పాను. రెండు కూడా చక్కగా మీరు అమ్ముకొని ఫండింగ్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీకు మాత్రం 8 to 12% మంత్లీ వస్తారు. 200% మీరు ఏం పని చేయట్లేదు. మీరు $100 పెట్టారు, మీకు $200 అయ్యేంత వరకు మీకు డబ్బులు వస్తుంటాయి అనమాట. అది కూడా USDTలో వస్తుంది. కానీ విత్డ్రా చేసేటప్పుడు మాత్రం ABS టోకన్లోనే వస్తుంది. ఆ ABS టోకన్ మీరు ఎల్ బ్యాంక్లో ఎక్కడైనా తీసుకొని ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. 24/7 ఏం రెస్ట్రిక్షన్ లేదు. మీ చేతిలో పెరిగినప్పుడు అమ్ముకోండి, హోల్డ్ చేసుకోండి. అది అందుకని హోల్డ్ చేస్తున్నా, అందుకని $5.4 ఇప్పుడు ఉందన్నమాట. 8 to 12% మీకు వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు అనుకోండి మీరు $1,000 పెట్టారు, ఒక 10% వస్తుంది అనుకున్నాం యావరేజ్గా. అంటే $100 మీకు చక్కగా మీకు మంత్లీ వస్తుంది. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ ఇది ఎప్పుడు మీరు పెట్టిన $1,000 $2,000 అయ్యేంత వరకు మీరు ఇక్కడ వరకు పని చేయట్లేదు. మీరు పైసలు పెట్టారు, రోబో కొనుక్కున్నారు. మినిమం $50, 50, 100, 150 అట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు. మినిమం $50 పెట్టచ్చు. 1,000, 2,000, 3,000. ఒకవేళ $3,000 పెడితే థాయిలాండ్ కూడా అచీవ్ అవుతారు. ఇంకా $3,000 మీకు $300 చక్కగా మీకు ఎవ్రీ మంత్ వస్తుంటుంది. ఇది మీరు ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మీరు పెట్టిన క్యాపిటల్కి $3,000 అంటే ఎంత, $15,000 వరకు, $6,000 వరకు, 2x కదా, $6,000 వరకు మీరు సంపాదించుకొని మీరు టాప్అప్ చేసుకోవాలి. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, ఒక్కవేళ మీరు చాలా ఫాస్ట్ 7 daysలోనే 200% చేసేసుకున్నారంటే $3,000 పెట్టారు, 7 daysలోనే మీరు $6,000 మీ బిజినెస్ ఇచ్చేసారనుకోండి, మీకు ఏమవుతుందంటే 10 to 14% మంత్లీ వస్తుంది. అది కూడా 200% వస్తుంది. ఈ 30th June వరకు దీన్ని లిమిట్ అనమాట డైరెక్ట్. ఇది మొత్తం టోటల్గా మీరు ఏం పని చేయట్లేరు, చక్కగా మీరు బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ బోనస్ చూద్దాం. ఇన్ఫినిటీ బోనస్ ఏం లేదు, చక్కగా ఎప్పుడైతే మీ కింద ఎవరన్నా ఇప్పుడు వర్కింగ్ స్టార్ట్ అవుతుంది, ఎవరన్నా మీ కింద $1,000 పెట్టారనుకో ఇమీడియట్గా 5% ఆఫ్ $1,000 $50 మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇన్స్టెంట్గా డైరెక్ట్స్కి వస్తుంది అనమాట. ఎవరైతే డైరెక్ట్స్ మీ కింద వస్తారో ఇన్స్టెంట్గా మీ టాప్ ఆఫ్ వ్యాలెట్లో వస్తుంది. ఇక ర్యాంక్ చూద్దాం. ర్యాంక్ నెక్స్ట్ బిగినర్ టు క్రౌన్ అంబాసిడర్ వరకు ఉందన్నమాట. స్టార్టింగ్ ఏంటంటే బిగినర్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు 10% వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో
ఇప్పుడు అనుకో నాకు $100 నెలకు వస్తుంది, దాని మీద 10% నాకు వస్తుంది నా టీం మీద మొత్తం మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద. ఇక్కడ ఇది మన స్టేకింగ్ ప్రోగ్రామ్ ఏం లేదండి. అక్కడ ఏంటో స్టేకింగ్ ప్రోగ్రామ్ ఏమవుతారంటే ఒకటేసారి కాయిన్ విడుదల అవుతుంది, అవి డంప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఇక్కడ ఏం లేదా స్టేకింగ్ ప్రోగ్రామ్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ ఉంది. నో కండిషన్స్, ఎవరు చేయవసరం లేదు. మీ కింద 10% వాళ్ళు సంపాదించే దాంట్లో 10% వస్తుంది అంటే 10 to 50% వరకు సంపాదించుకోవచ్చు. ఇలా మీరు సెకండ్ లెవెల్ మీకు 12% కావాలనుకోండి, వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద సంపాదించుకున్న టీం మొత్తం సంపాదించుకున్న దాని మీద 12% కావాలంటే ఒక లెగ్లో $125 చేయాలి, ఇంకా అన్ని లెగ్లు కలిపి $125, 1:1 అంటారు దీని అనమాట. $250 చేస్తే చాలు మీరు 12% వస్తుంది. ఇక్కడ ర్యాంక్ అనమాట. ఇట్లా ర్యాంక్ చేసుకుంటే వెళ్ళండి, సంపాదించుకోకపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇక్కడ డైమండ్, ఇప్పుడు ఇక్కడ అనుకుందాం డబుల్ డైమండ్లో ఉన్నారు $40లో, ఇక్కడ $40కి $10కి డిఫరెన్స్ అంతా 30% కదా. ఈ 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎందరని ఉండని ఈ స్టేజ్లో వాళ్ళ డిఫరెన్స్ కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే డిఫరెన్షియల్ ఇన్కమ్ 30% కూడా మీకు వస్తుంది. ఇది కాకుండా 40% కాకుండా 30% ఎక్స్ట్రా కూడా వస్తుంది. అట్లా ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే 28%, అలా 14, 26%. అంటే మీ మీద ఉన్న ఎందరని ఉండని డిఫరెన్షియల్ ఇన్కమ్ అంటారు దీన్ని. ఓకే, డిఫరెన్స్ ఇన్కమ్ అంటారు. మిగతా వాళ్ళు ఎందరని ఉండని వాళ్ళు సంపాదించే దాంట్లో కూడా మీకు వస్తుంది. ఎంతెంత డిఫరెన్స్ ఉందో దాన్ని బట్టి వస్తుంది. ఎంత టాప్ ర్యాంక్ ఉంటే అంత మీకు వస్తుంది అన్నమాట. ఇది ర్యాంక్ బోనస్ అంటారు. నెక్స్ట్ లీడర్షిప్ బోనస్. అనుకున్నాం ఏం పని చేయట్లేదు మీరు, $500, $1000, $2000 పెట్టి సెల్ఫ్ ఐడి పెట్టినా మీకు మీ కింద వాళ్ళు ఎవరు పని చేయటం ఇన్వెస్ట్ చేస్తారు ఓన్లీ అనుకుందాం. ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫస్ట్ లెవెల్ నుంచి 10%, సెకండ్ లెవెల్ నుంచి 5%, థర్డ్ లెవెల్ నుంచి 5%, ఇట్లా మీరు టోటల్గా మీకు 5 లెవెల్స్ వరకు అంటే టీమ్ ఇన్కమ్, ఆ టీం నుంచి 10% ఇన్కమ్, 5% ఇన్కమ్, సెకండ్ థర్డ్ లెవెల్ నుంచి 5% ఇన్కమ్, ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్ నుంచి 5% ఇన్కమ్. ఇది కూడా మీకు 5x టైమ్స్ వస్తుంది లీడర్షిప్ బోనస్. అంటే మీరు ఒక్క లెగ్ నుంచి $2500, ఇంకా అన్ని లెగ్లు కలిపి $2500 చేసుకుంటే బిజినెస్ చక్కగా మీరు $5000 చేసుకున్నా మీకు ఈ బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మీరేం టీవీ చేయవసరం, డైరెక్ట్ ఎవరన్నా మీ కింద ఇట్లా ఇన్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా మళ్ళీ మీకు 10% వస్తుంది. అది 5 లెవెల్స్ వరకు వస్తుంది. మీ సెల్ఫ్ ఐడియాని వేసుకోండి, ఇట్లా లేదు అంటే టీమ్ అనే వేసుకోండి. అంటే ఇక్కడ కూడా బెనిఫిటే అనమాట మనకి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు $250 చేస్తారు, మళ్ళీ $500 చేయాలంటే 250 + 250 చేస్తే చాలు, అక్యుములేషన్ అంటారు. 500 చాలు, మళ్ళీ 500 సపరేట్గా చేయవసరం లేదు. శాలరీ బోనస్ చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది. శాలరీ ఎవ్రీడే వస్తుంది అనమాట మనకి. ఓకే, $2000 మీరు జస్ట్ 1:1 లెగ్లో, వన్ లెగ్లో $1000, మిగతా అన్ని లెగ్లు కలిపి $1000 చేసుకుంటే మీకు డైలీ $1, 100 డేస్కి వస్తారు $100. ఇలా మీరు ఎంత 2000 ఇక్కడ ఉందా, 2000 ఇక్కడ ఉందా, 2000, 5000 అంటే 2000 + 3000 5000, 5000 + 10,000 15,000. ఇట్లా మీరు బిజినెస్ ఇస్తూ పోతే మీరు $2.5, $7, $15, $25 ఇన్స్టెంట్గా మీరు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. శాలరీ బోనస్ ఇది వస్తుంటుంది, ఎవ్రీడే వస్తుంటుంది. 100 డేస్ వరకు వస్తుంది. ఇది 5x టైమ్స్ వస్తుంది. మీకు అది చెప్పాను కదా ఆల్రెడీ. ఎవరైతే ఇప్పుడు రివార్డ్స్ చూద్దాం. ఇదంతా ప్లాన్ అండి, సింపుల్ అండ్ స్వీట్ ప్లాన్. ఈ 10 ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో మీకు ఇక్కడ చూపించాను కదా, ఆ బెనిఫిట్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఏమేమి ఉన్నాయని, బోర్డ్ ద్వారా ఎట్లా వస్తుంది, రాయల్టీ ద్వారా ఎట్లా వస్తుంది, ప్యాసివ్ 18 to 12% ఎట్లా వస్తుంది, ఫాస్ట్ అయితే 14 to 12 to 14% ఎట్లా వస్తుంది, ఇన్ఫైనైట్ బోనస్ ఇన్స్టెంట్గా మీకు 5% ఎట్లా వస్తుంది, ర్యాంక్ అచీవ్ చేస్తే ఎట్లా వస్తుంది, లీడర్షిప్ బోనస్ అయిపోయింది, శాలరీ బోనస్ అయిపోయింది, ఏఎంజీ రివార్డ్ ఇదే 2 స్టెప్స్ అయితే ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ తెలిసిపోతుంది మీకు. స్లోగా పాజ్ చేసి చూసుకోండి. ఏఎంజీ రివార్డ్స్ అంటే మీరు $30,000 చేస్తే మీకు $1,200 ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఏ టాప్ ర్యాంక్లో ఉంటారో మీరు, అంటే 30th June వరకు ఏ టాప్ ర్యాంక్లో ఉంటారో దాన్ని బట్టి మీకు ఆ ఫండింగ్ వస్తే టాప్ ఆఫ్ ఫండ్లో మీరు 30th June తర్వాత ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ర్యాంక్స్ కూడా మీరు సంపాదించుకోవచ్చు. మినిమం $30,000, 1:1 లెగ్ అండి, ఇప్పుడు కూడా అంతేనే అనమాట. ఇప్పుడు ఎన్టీసీఎల్ చూద్దాం. ఒకవేళ మీరు ఇది ర్యాంక్స్ అండి, నేను ఏం లేదు సింపుల్గా చెప్తాను. ఇక్కడ 105 మంది ఉంటారు, 1% డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు $10,000, $21,000 మ్యాచింగ్ చేసేస్తే మీకు ఏమవుతుందంటే 1:1 లెగ్లో మీకు 10,000 టోకన్స్ వస్తాయి. అది మీరు లాక్ అయి ఉంటాయి. ఆ లాక్ తీయాలంటే మీరు ఎవ్రీ వీక్ మ్యాచింగ్ $2,500 మినిమం చేస్తే చాలు. అది 5% చొప్పున బయటకు వచ్చేస్తాయి. 10,000 కాయిన్స్కి 5% చొప్పున బయటికి వస్తుంటే అది ఎప్పుడైనా మీరు అమ్ముకోవచ్చు. 31st May వరకు లాస్ట్ అనమాట ఇది. ఓకే,
ఇది ఎన్టీసీఎల్ అంటే ర్యాంక్స్ వాళ్ళకి చెప్తున్నాను. పర్సనల్గా మీరు నాకు పింక్ చేయండి, ర్యాంక్స్ కూడా చెప్తాను. ఐటీసీఎల్ అంటే ఏం లేదు, మీరు 1,40,000 బిజినెస్ చేస్తారు, ఇంకా 1:1 లెగ్లో చేస్తారు, మీకు అప్పుడు 17,500 టోకన్స్ వస్తాయి. ఎవ్రీ వీక్ మీరు మినిమం $5,000 చేస్తే 5% బయటికి వస్తుంది. అంతేకాకుండా 1 ABS కాయిన్స్ 1000 డేస్ వరకు వస్తుంది. 30 మెంబర్సే ఉంటారు దీని లోపల. 31st లాస్ట్ అనమాట. లాస్ట్ పార్ట్నర్స్ అంటే నేను చెప్పాను కదా 2% 43 lakhs అనేది మనకి, మిగతా ల్యాక్స్ అనేది ఈ హోల్డర్స్కి. ఎందుకంటే వీళ్ళు వర్క్ చేస్తున్నారు, బిజినెస్ ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నందుకు కంపెనీ వీళ్ళకి రివార్డ్స్ ఇస్తుంది. అట్లా $6 లక్షల చేసి 2 ITCL మీరు చేసుకుంటే 42,500. ఇంకా మీరు $10,000 బిజినెస్ చేయాలి. 5% మీకు విడుదల అవుతుంది. ఎందుకంటే ఒకటేసారి విడుదల చేస్తే ప్రైస్ డంప్ అవుతారు కాబట్టి అందుకని అట్లా చేస్తున్నారు. ఇంతేకాకుండా మీరు 3 ABS టోకన్స్ ఎవ్రీ డే వస్తుంది, 1000 డేస్ వరకు వస్తుంది. గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి 5% వస్తుంది. ఎంత టర్న్ ఓవర్ అయితే దానిలో 5%. 12 పార్ట్నర్సే ఉంటారు. అంటే ఇది ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి ఇవి అచీవ్ అయిపోతుంది. మీరు థాయిలాండ్ టూర్ రావాలంటే 6th to 31st లోపల జస్ట్ మీరు $3,000 పెట్టుకోండి, మీకు థాయిలాండ్ టూర్ అచీవ్ అవుతారు. లేకపోతే మ్యాచింగ్ బిజినెస్ $10,000 చేసిన థాయిలాండ్ వస్తారు. గ్రాండ్ లాంచ్ ఉంటుంది అక్కడ. మీకు అన్నీ ఏం లేదు, విత్డ్రాల్ ఫస్ట్ విత్డ్రాల్ మాట 72 hours లోపల అయిపోతుంది. మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫస్ట్ విత్డ్రాల్లో. ఆ ఫోన్ కాల్కి మీరు ఇచ్చిన అడ్రస్ మెన్షన్ చేయాలి. అప్పుడు మీకు ఎందుకంటే వెరిఫికేషన్ అవుతుంది, ఎందుకంటే చాలామంది దొంగ విత్డ్రా చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా మీకు వెరిఫై చేసుకొని ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు విత్డ్రాల్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం 24 hours ఫస్ట్ విత్డ్రాల్ మాత్రం అప్ టు 72 hours. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. 10% మీకు డిడక్షన్ ఉంటుంది విత్డ్రాల్కి. ఓకే, ఇది మెయిన్ మన పాయింట్స్ అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక్కొక్క పాయింట్ గురించి నేను మళ్ళీ వీడియో చేస్తుంటాను. వీడియో లెంత్ అవుతుంది. ఈరోజు నేను ఎస్ బ్యాంక్ ఏదైతే నేను కాయిన్ మార్కెట్ క్యాప్లో చూపించానో ఎట్లా మన బెనిఫిట్ వస్తుంది, 10 విధాలుగా బెనిఫిట్ ఎట్లా, ఏ విధంగా ప్రాజెక్టు దాని రోడ్ మ్యాప్ ఏంటి, ఏ విధంగా ట్రేడింగ్ చేసి వస్తుంది. ఇలా ట్రేడింగ్వి చాలా వచ్చాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఫారెక్స్ క్రిప్టోలో ఇప్పుడు భూమి ఉంది, ఇప్పుడు మన బుల్ రన్ ఉంది, ప్లస్ ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని ఈ రోడ్ మ్యాప్, యూస్ కేసు, కమ్యూనిటీ ఇవన్నీ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. భారత మాతకు జయజయలు అనేది దీని ఎస్ బ్యాంక్ AI రోబో ట్రేడింగ్, రోబో ఎఫెక్ట్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్టింగ్ చూపించాను, ఎంతతో లిస్ట్ అవుతున్నాను, ఎలా మీరు సంపాదించుకోవాలని వీడియో కూడా చేశాను. భారత మాతకు జయజయలు, జై యూనివర్స్ అండి. డబ్బు, సంపద, మంచి ఆరోగ్యం, విశ్వం మన అందరు కలిగజేసినందుకు, అన్ని వేలలకు కరగజేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కామెంట్ బాక్స్లో రిఫరల్ లింక్ పెడతాను, జాయిన్ అవ్వచ్చు.